సినిమాలు ఒక మూడు మూడు సినిమా ఇదండి. అంటే ఆడలేకపోతున్నాయి ఈ సినిమా. అంటే స్క్రీన్ ప్లే పరంగానో లేదంటే స్టోరీ పరంగానో కొద్దిగా వెనకబడ్డారు విజయ్ దేవరకొండ గారు. అది డిసప్పాయింట్ అనమాట. విజయ్ దేవరకొండ అభిమానికి ఆ మాస్ కోరుకుంటారు. ఆ మాస్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనమాట. గన్ను ఇలా తీసి కొడతాడు వెనక్కి, వెనక్కి పోయింది అనమాట. ఈసారి ఎలా అయినా సరే తగిలెట్టేస్తాం అనమాట. థియేటర్లు మొత్తం ఖాళీ. విజయ్ ఒక అర్జున్ రెడ్డి అనుకో మరి. ఇంకా అంటే ఆ టైప్ స్టోరీ కాదు ఇది. మొత్తం ఏదో సైనికులు ఆ టైప్ ఆఫ్ వేలో ఉందన్నమాట. బోట్లు వేసుకొని పోవడాలు, ఒక ఈయన నాయకుల్లాగా ఉండి చేతి ఒకటి ఏదో అంటున్నాడు. మనకైతే ఫైండ్ అవుట్ అవ్వలేదు. అయితే షార్ట్స్ అయితే ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి చెప్పి. కంపల్సరీ ఈ సినిమా అయితే కంబ్యాక్ అయితే ఇస్తుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా కంబ్యాక్ అవ్వాలి. విజయ్ దేవరకొండ గారు మునుపట్లాగా మంచి మరి ఇది పాన్ ఇండియా మూవీనే, ఇంకా పాన్ ఇండియా మూవీలో వేరే లెవెల్కి వెళ్ళిపోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తారు. అవునవును, సెట్ అయితే బాడీ కట్అవుట్ వేరే లెవెల్ ఉంటది కాబట్టి అయింది. సినిమా స్టోరీలు ఒక వల్గారిటీ కంటెంట్ నుంచి అర్జున్ రెడ్డిలో మొత్తం చేస్తారుగా అది ఆ టైప్ ఆఫ్ నుంచి ఒక పోలీస్ క్యారెక్టర్ ఓకే ఫైన్ సూపర్ వచ్చింది. అది షార్ట్స్ అన్ని ఆ బాడీ కట్అవుట్ సపోర్ట్ చేస్తారు అనమాట. అంతే, అంత మించి ఏం లేదు. ఇంకా హిట్ కొట్టకపోవడం అనేది వద్దు. ఇంకా హిట్ కొట్టేసాం ఆల్రెడీ, ఆ ట్రైలర్ తో కొట్టేసాం ఆల్రెడీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అనమాట. అన్నయ్య చెప్పాడు కదా తగిలెట్టేస్తాం అని చెప్పి తగిలెట్టేస్తాం అంతే, అంత మించి ఏం లేదు. అనిరుద్ గారి బీజేపీ చూస్తాం కదా మరి. కొట్టాయంటే మొత్తం బ్లాస్ట్ అవ్వాలి ఖాళీ మొత్తం థియేటర్లో డబ్బే మొత్తం అంతే, వేరే లెవెల్. ఇంకా మరి కింగ్డమ్ నుంచి టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది, కొత్తతనంగా ఉంది. తర్వాత ఈయన చాలా మాస్ లుక్ లో విజయ్ దేవరకొండ గారు చాలా బాగా ఎరగదీశాడు. పోలీసు గెటప్ లో కూడా చాలా బాగున్నాడు. టీజర్ చూస్తుంటేనే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా అయినా సరే గట్టిగా కొట్టాలన్న తపన కనిపిస్తుంది విజయ్ దేవరకొండ గారిలో. నిజంగా చాలా ఆచితూసి దీన్ని బాగా ఎంచుకున్నట్టున్నారు ఈ కథని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు కొన్ని పాస్ కాకపోవడం, ఆ పాస్ కాకపోయేటటువంటి కసి ఈ సినిమాలో చూపిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బీజిఎం కూడా ఇతను అనిరుద్ధ్ కూడా బాగానే చాలా బాగా ఇచ్చాడు. ఇది టీజర్ చూస్తుంటే మాత్రం బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కొత్త కథాంశం అని చెప్పి అనిపిస్తుంది మనకి. సో మరి విజయ్ దేవరకొండ గారు పోలీస్ గా ఫస్ట్ టైం ఆ రోల్ లో ప్లే చేస్తున్నారు కదా, మరి సెట్ అయిందంటారా? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఆయన సెట్ అవ్వకపోవడం అంటే మంచి ఫిజిక్. ఇది మన చిత్ర వర్గాల బోగట్ట కూడా ఎలా ఉందంటే చాలా బాగుంటది సినిమా కింగ్డమ్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఈ సినిమా అయినా సరే బ్రహ్మాండమే ఇట్టుకొట్టి ఒక మంచి పాన్ ఇండియా మూవీగా నిలబడబోతుంది ఈ సినిమా అని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా భాషల్లో 4 భాషలు 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలా. విజయ్ దేవరకొండ గారు ఎంతో గొప్ప మనస్తత్వం మనిషి. అప్పుడు కరోనా సమయంలో ఆయన ఒక ట్రస్ట్ పెట్టి ఆయన ఎంత చిన్న హీరో అయినా సరే కానీ చాలా మంది కళాకారులతో పాటు సామాన్య ప్రజలను కూడా ఆదుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మాలాంటి వాళ్ళ దీవెనలు ఉండాలా, అంటే మనలాంటి వాళ్ళ దీవెనలు ఉండాలా. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలా. ఇంకో 10 మందికి సాయం చేసే మార్గం సుగమం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ గారి సినిమా మాత్రం ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతాను. హాయ్ అండి. మరి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది? ఆయన విజయ్ దేవరకొండలో ఉన్న ఫిజిక్ మంచి ఫిజిక్ అయింది. హైట్ గాని ఆయన హైట్ కు తగ్గట్టే బాడీ ఉంటది, ఏమాత్రం అటు ఇటు ఉండదు. పైగా ఆయన పోలీసుడు ఒక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి ఆయన ఆ పాత్రకి ఆ పోలీస్ డ్రెస్ కి ఆయన బాగా సెట్ అవుతాడని నేను అనుకుంటున్నా. అలాగే టీజర్ లో మంచి ఫైట్ సీన్స్ గానీ తర్వాత గన్స్ షూటింగ్ గానీ అవి కూడా బాగానే ఉంది. నాకైతే హిట్ అయిద్ది అనుకుంటున్నాను నేనైతే. సో మరి ఆ పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా, మరి విజయ్ దేవరకొండ గారి సెట్ అయిందా? పోలీస్ క్యారెక్టర్ ఫస్ట్ సెకండ్ అన్నది కాదు, ఒక ఆర్టిస్ట్ కావాల్సింది. ఒక ఆర్టిస్ట్ కావాల్సింది. ఆర్టిస్ట్ అనేవాడు ఏ పాత్ర అయినా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ గా చేయొచ్చు, లాయర్ గా చేయొచ్చు, జడ్జి గా చేయొచ్చు, అసిస్టెంట్ పాత్రలైనా చేయొచ్చు. చేయాల్సింది పాత్ర యొక్క స్వభావాన్ని ఆయన కాపాడుతూ ఆయన యాక్టింగ్ చేయటమే తప్ప విజయ్ దేవరకొండ ఏం కొత్త హీరో కాదు. ఆయన ఏమి కొత్తగా ఇప్పటికి హీరో అయినోడు కాదు. ఆయన ఏ పాత్ర ఏం చేయొచ్చు, తప్పేముంది.
అంటే కొన్ని రీసెంట్ గా వచ్చిన మూవీస్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు విజయ్ దేవరకొండ గారికి. మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అంటారు? వర్కౌట్ అవుతుంది. ఒకవేళ వర్కౌట్ కాకపోతే విజయ్ దేవరకొండ కాకుండా పోతాడా? లేదు కదా. హీరో అన్నవాడు హీరో కాకుండా పోతాడా? హీరోకి ఏది ప్లస్ అయినా మైనస్ అయినా అది హీరోకి యాడింగే తప్ప అది తీసేత కాదు ఎప్పుడు కూడా. హీరో ఆయన పేరు బాగా హిట్ అయింది ఈ సినిమా. ఆయన విజయ్ దేవరకొండ పేరు మార్చుకుంటాడా? లేదు కదా, అదే పేరు ఉంటది కదా. హీరో అన్నవాడు హీరో. ఆ సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా ఎప్పటికీ హీరోనే. అలాగే నటించే నటీనటులు కూడా ఎప్పటికీ వాళ్ళు కూడా నటీనటులు. వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు బ్రేక్ ఇచ్చి అనేది అది మనం ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో సినిమా ఫెయిల్ అయింది, కేవలం హీరో మాత్రమే, హీరోకి డబ్బులు ఏం తగ్గవు కదా, ఆయన ఆ డబ్బులతో కొంతవరకు బ్రతకగలడు. కానీ దాంట్లో నటించిన ఆర్టిస్టులకు కానీ మనం సరిగా సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం వాళ్ళకి నష్టం చేకూర్చిన వాళ్ళమే అవుతాం. ఎందుకంటే ఒక సినిమా అనేది 24 శాఖలకు సంబంధించి ఉంటది. 24 శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దాని మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళు బ్రతికేది. అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ ను మనం ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం అనేది నా విషయంలో కరెక్ట్ కాదు. సినిమా ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు, అది వేరే విషయం. అది హీరోకి మాత్రమే పనికి వస్తుంది. హాయ్ అన్న. మరి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా నుంచి టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? కింగ్ టీజర్ అయితే అమేజింగ్ అన్న, బాగుంది. ప్లస్ విజయ్ దేవరకొండ ఇంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇది పోలీస్ క్యారెక్టర్, ప్లస్ ఆర్మీ యుద్ధాలు, ప్లస్ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ అండ్ డ్రామా అనిపిస్తుంది. అంటే ఇంత ముందు ఇలాంటి సినిమా వచ్చింది ఏం లేదు. ప్లస్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్ మీ కంపేర్ టు ఓల్డ్ మూవీస్. మాక్సిమం సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనం పీపుల్ కూడా చాలా మంది వెళ్తారు ఎగ్జైటింగ్ తో. ఎందుకంటే ఇంతకు ముందు తీసిన మూవీస్ అన్నిటితో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ మూవీ కాబట్టి, ప్లస్ అనిరుద్ మ్యూజికల్ చాలా బాగుంది. టీజరే సూపర్ అనిపించింది. ఇంకా యాక్టింగ్ అయితే అమేజింగ్. హిట్ అవుతుంది అన్న మూవీ అయితే కంపల్సరీగా. సో మరి విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాలో పోలీస్ గా క్యారెక్టర్ చేస్తున్నారు కదా, సెట్ అయిందా విజయ్ దేవరకొండ గారికి? పోలీస్ యూనిఫామ్ లో కంటే పోలీస్ యూనిఫామ్ లేకుండా డ్యూటీ చేస్తున్న మఫ్టీలో ఉన్నాడు కదా, అదే బాగా సెట్ అయింది. పోలీస్ డ్యూటీ పోలీస్ డ్రెస్ అంతగా అంటే కానిస్టేబుల్ సంథింగ్ గెటప్ లో ఉన్నారు. అంతగా అది సెట్ అవ్వలేదు అనిపించింది. పోలీస్ ఐ మీన్ ఎస్ఐ సిఐ ఆ గెటప్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది. కానిస్టేబుల్ పెట్టారు, అది అంతగా సూట్ కాలేదు. ప్రీవియస్ గా మనం చూసుకుంటే చాలా మంది హీరోస్ ఇట్లా కాప్ క్యారెక్టర్స్ చేశారు కదా, ఆ ట్రెండ్ అయిపోయింది కదా. ట్రెండ్ అయిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ గారు మళ్ళీ పోలీస్ గా ఎంట్రీ ఇస్తున్నారు. హిట్ అవుతుంది అంటారా? హిట్ కాకపోయినా మినిమం యావరేజ్ అని అవుతుందన్న. కాకపోతే సినిమా బాగోదు అని చెప్పడానికి లేదు, అమేజింగ్ గా ఉంది. మొత్తం యాక్షన్ ఫైట్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి మాక్సిమం ఎగ్జైటింగ్ తోనే వెళ్తారు థియేటర్ కి వెళ్ళి చూస్తారు. కన్ఫర్మ్ గా హిట్ అవుతుంది అన్న సినిమా.